విజయవాడ A+ కన్వెన్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సత్తెనపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆదేశానుసారం నకరికల్లు గ్రామంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. పల్నాడు జిల్లా నకరికల్లు మండల వ్యవసాయాధికారి కె దేవదాసు చేజర్ల చల్లగుండ్ల అడ్డ రోడ్డులో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. విజయవాడ A+ కన్వెన్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, రాష్ట్ర మైనార్టీస్ న్యాయశాఖ మంత్రులు ఎన్ఎండి ఫారూక్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్లో పథకాల అమలు కోరుతూ వినతిపత్రం అందజేశారు. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం నకరికల్లు గ్రామంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ 100 రూపాయలతో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవాలని, 5 లక్షల వరకు ప్రమాద బీమా కుటుంబ సభ్యులకు విద్యా, ఉద్యోగ, వైద్య సహాయం అందుతుందని, దేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ చేయని విధంగా కార్యకర్తల సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన ఘన చరిత్ర తెలుగుదేశం పార్టీది అని అన్నారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా టీడీపీ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి, మండల క్లస్టర్ ఇన్ఛార్జి షేక్ అలీబాషా, రావెళ్ల గోపి, కృష్ణ, ఆకుల వెంకటేశ్వర్లు, ఆవుల రాజు, పానాది రాంబాబు, గంగయ్య, 189 బూత్ ఇన్ఛార్జ్ షేక్ కాసిం, డీలర్ షేక్ నాగు మీరా, షేక్ ఖాదర్, షేక్ ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా నకరికల్లు మండల వ్యవసాయాధికారి కె దేవదాసు మాట్లాడుతూ, తుపాను హెచ్చరికల నేపథ్యంలో రైతులు వరి కోతలను 3 నుండి 4 రోజుల వరకు వాయిదా వేయాలని, కోతకు సిద్ధంగా ఉన్న వరి పొలాలను తుపాను ఆగేంత వరకు వరి కోతలను ఆపాలని రైతులకు తెలియజేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధర గ్రేడ్ ఏ రకం వరి క్వింటాకి 2,320 రూపాయలు కాగా బస్తాకు 1,740 రూపాయలు, సాధారణ రకం క్వింటాలు 2,300 కాగా 1,725 రూపాయల చొప్పున ధాన్యమును నాణ్యత ప్రమాణాలకు లోబడి ఈ పంటనందు నమోదు చేసుకొని ఈ కేవైసీ పూర్తయిన రైతుల నుండి కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు.